జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ ఇంకొక విప్లవాత్మకమైన ట్రాన్స్ఫార్మేషన్ ఒక సెటిల్ చేసేది థింగ్స్ సెటిల్ చేయడానికి సమగ్ర సర్వే రీసర్వే పెట్టారు. ఎప్పుడో 1907లో జరిగింది. 120 సంవత్సరాల క్రితం జరిగిన బ్రిటిష్ హయాంలో జరిగిన దాన్ని ఇప్పుడు తొలిసారి ఇన్నాళ్ళు ఎన్ని కమతాలు విభజనాయో అవి తెలియదు. ల్యాండ్ ఇక్కడ భూమి మీద ఒకటి ఉంటుంది, డాక్యుమెంట్లో ఒకటి ఉంటుంది, గట్టు ఒక దగ్గర ఉంటుంది. డిస్ప్యూట్లు మీకు తెలుసా? సివిల్ కోర్ట్స్లో ఇప్పుడు ఉన్న వాటిలో పెండింగ్లో ఉన్న వాటిలో 60% భూముల వివాదాలు. అండ్ ఇంటర్నేషనల్గా 190 కంట్రీస్ ఏమో సర్వే చేస్తే ల్యాండ్ టైటిలింగ్ దీనికి సంబంధించి అంటే ఓ సెటిల్డ్ ల్యాండ్ టైటిలింగ్ అంటే రామకృష్ణారెడ్డి భూమి ఇదంటే రామకృష్ణారెడ్డి, ఇంకో పలానా వాళ్ళ భూమి ఇదంటే వాళ్ళదే. ఎంత ఉంది బౌండరీస్తో సహా ఎగ్జాక్ట్లీ తెలిసేది. వీటికి సంబంధించి అంత పర్ఫెక్ట్ టైటిలింగ్, కంక్లూజివ్ టైటిలింగ్ అంటే ఇంకా అది పర్ఫెక్ట్ వన్స్ ఫార్ ఆల్ వితౌట్ దాంట్లో ఏమీ లేకుండా ఫిజికల్గా ఉండాలి, సేమ్ పేపర్ మీద రిఫ్లెక్ట్ కావాలి డాక్యుమెంట్లో అన్నవి చూస్తే మనది 190 కంట్రీస్ చేస్తే 154th పొజిషన్లోనూ 158th పొజిషన్లోనూ మనం ఉన్నాం. అంటే వెనకాల పడి ఉన్నాం. ఈ దీంట్లో జగన్మోహన్ రెడ్డి గారు ఎట్లయితే ఇప్పుడు వెల్ఫేర్ దీంట్లో కానీ డెలివరీ మెకానిజంలో కానీ ప్రభుత్వ వ్యవస్థలు ఏం చేసినా దాంట్లో ట్రాన్స్పరెన్సీ, పిల్ఫరేజెస్ స్కోప్ లేకుండా, కరప్షన్ స్కోప్ లేకుండా, దళారీలకు స్కోప్ లేకుండా ఫుల్ ప్రూఫ్ సిస్టమ్ ఎట్లా తెస్తున్నాడో అది ల్యాండ్ అడ్మినిస్ట్రేషన్లో కూడా తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాడు. వీళ్ళకెందుకు అర్థమవుతుంది? ఎవడైతే దొంగకు ఇల్లు భద్రంగా కడితే నచ్చుతుందా? రోజు కన్నాలు వేసేవాడికి, గోడ కన్నాలు పెట్టేవాడికి భద్రంగా గోడ కడితే నచ్చుతుందా? కాబట్టి దాని మీద యాగీ చేస్తాడు. చంద్రబాబు నాయుడుకి నచ్చదు, రామోజీరావుకి నచ్చదు, ఆ గ్యాంగ్ ఎవరికి నచ్చదు. వీళ్ళకి కావాల్సింది ఎప్పటికప్పుడు ఎక్కడైనా బొక్కలు పెట్టడానికి వీలైన సిస్టమ్ కావాలి. దాన్ని పకడ్బందీగా పూర్తి ఇచ్చేసి భూమి యజమానికి, అలాగే యజమాని వారసులకు, అలాగే ఫ్యూచర్లో దాని మీద ఎవరైనా అమ్మాలనుకుంటే అమ్మవాడికి, అన్నిటికంటే ముఖ్యంగా తర్వాత కొనాలనుకునేవాడికి ఓ సింగిల్ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్లోనే ఎస్ దీంట్లో ఈ మీద ఇన్ని లిటిగేషన్లు ఉన్నాయి, దీని మీద ఇది పర్ఫెక్ట్గా ఉంది, దీన్ని తీసుకోవచ్చు అనేది ఒక జస్ట్ అట్ ఎ గ్లాన్స్ తెలిసిపోయే రకంగా మనం స్టెప్స్ ముందుకేస్తున్నాం. చంద్రబాబు పదే రిపీట్ చేస్తారు. పుస్తకాలు కూడా నా సభలో చింపేశాడు జగన్ ఫోటో ఉన్న పుస్తకాలు. దీన్ని ఏ రకంగా అదే నేను అంటున్నా కదా, ఇప్పుడు దీంట్లో 3 భాగాలు ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ఏదైనా ల్యాండ్ రిఫార్మ్స్కి సంబంధించి ఆయన చేస్తున్నవి రిఫార్మ్స్ ఇన్ ది సెన్స్ ఓ పర్ఫెక్ట్ ఫుల్ ప్రూఫ్ సిస్టమ్ చేస్తున్నాడు. ఆయన ఆద్యుడు. నేనే అన్నా కదా 1907 నుంచి 120 ఏళ్ల తర్వాత ఇన్నాళ్ళు కుదరంది తొలిసారి సమగ్ర సర్వే అనేది. ఆల్మోస్ట్ ఇప్పటికి నాకు తెలిసి 17,000 రెవెన్యూ ఇవి ఉంటే ఒక 6,000 దాకా అయినట్టున్నాయి, లేదా 6,000లో కొంత ఫైనల్ స్టేజ్లో ఉన్నాయేమో. 6,000 వరకు అయితే పూర్తయినట్టు ఓ షేప్ వచ్చేసింది. అంటే డిస్ప్యూట్ ఉన్నవి పక్కన చేసి డిస్ప్యూట్ లేనివి చేసి దాన్ని ఒకటి సర్వే జరుగుతుంది. రెండవది రిజిస్ట్రేషన్లో ఈ స్టాంపింగ్ అంటే ఈ స్టాంప్ పేపర్స్, ఈ రెగ్యులర్ రెవెన్యూ స్టాంప్స్ మామూలు మనం చూసే వాడేటివి ఉన్నాయో నాన్ జ్యుడిషియల్ స్టాంప్ పేపర్స్, అవి చూడడానికి గంభీరంగా ఉన్నా దాంట్లో పాత విధేట్లతో లిటిగేషన్లకు రావడానికి అవకాశం. అలాగే తెలుగు కుంభకోణం అది కూడా చంద్రబాబు హయాంలో జరిగిందే, మీకు గుర్తుంటుంది. స్టాంప్ పేపర్స్ కుంభకోణం చూస్తే గుర్తుంటే 2002-03లోనో ఎప్పుడో, అది కూడా ఈ మహానుభావుడే చంద్రబాబు నాయుడు. దాంట్లో కూడా ఈయనకు లింక్ ఉంది. ఇలాంటివి జరగడానికి అవకాశం లేదు. దొంగ స్టాంప్ పేపర్లు తీసుకొచ్చేసి రాసి చేసుకోవడానికి అన్నిటికీ ఒక్కసారి చెక్ పెట్టే ఈ స్టాంపింగ్ అనేది దాంట్లో వచ్చింది. మూడవది మీరంటున్నది పాస్బుక్స్ అన్నీ కూడా ఇవి ఫస్ట్ టైం మనం వచ్చినాకనే, జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్ వచ్చాకనే మన కరెన్సీ ప్రింట్ చేసే వీటి దగ్గర నుంచి అంటే దాన్ని ఇచ్చేయడానికి అవకాశం లేదు, మార్చడానికి అవకాశం లేదు. మన పూర్వం ఉన్న పాస్బుక్ లాగా కాకుండా పక్కాగా దానికి ఈవెన్ క్యూఆర్ కోడ్ అవి కూడా పెట్టే స్కోప్ ఇచ్చి స్కానింగ్ అన్ని చేసి అంటే దాంట్లో ఒక్కసారి ఇదైన తర్వాత ఒక ఆస్తిలాగా పర్ఫెక్ట్ ఆస్తిలాగా చేస్తూ అది ఇచ్చారు. ఇన్ని విప్లవాత్మక వీటిని తీసుకున్నప్పుడు ఖచ్చితంగా అది జగన్మోహన్ రెడ్డి గారు ఆ క్రెడిట్ తీసుకుంటారు. అందుకోసం అది పెట్టారు. అది ఒక ఇష్యూ ఎందుకు అవుతుందో నాకు అర్థం కావట్లా. రేషన్ కార్డుల మీద మొన్న కూడా నేను రైజ్ చేశాను. ఓ నిలువెత్తు ఫోటో తలకాయ ఒకటి 10 రకాలుగా పోజులు ఇచ్చి అది ఎల్లోలో వేసుకున్న చంద్రబాబు నాయుడు
వాట్ రైట్ డస్ హీ హ్యావ్ ఈరోజు వచ్చేసి చూపించి ఈ ఈ మొహం నాకు బాగాలేదు నచ్చలేదు అనుకుంటే రాష్ట్రంలో 5 కోట్ల మందికి నచ్చింది, ఈ ఒకడికి నచ్చకపోతే ఎంత? ఈయన మొహమే చూస్తేనే అరిష్టం. ఎవరు చంద్రబాబు చూస్తే జగన్మోహన్ రెడ్డి గారి దీనివల్ల నష్టమేం లేదు, హీ డిజర్వ్స్ ఇట్. అది ఆయనకు నచ్చనంత మాత్రం లేదు. కానీ దానికి ఈ ఇష్యూకు సంబంధం ఏముందని నేను అడుగుతాను. ఈ 3 ఎందుకు కలుపుతున్నారు అని అడుగుతున్నా. ఏమంటే జిరాక్స్ కాపీలు ఇస్తారనేది. నీకు జిరాక్స్ కాపీలు ఎందుకు? 100ల కొద్దీ సేమ్ తెలుగు స్కామ్ చూస్తే ఏంది, 100ల కొద్దీ ఆ స్టాంప్ పేపర్లే నువ్వు పుట్టించగలిగిన ఒక్కొక్క దానికి 1000 కొద్దీ అలాంటి దొంగ నోట్లలాగా దొంగ స్టాంప్ పేపర్లు వేసిన ముఠాతో సంబంధం ఉన్న చంద్రబాబు ఈరోజు అసలు ఎలాంటి ట్యాంపర్ చేయడానికి అవకాశం లేని ఈ స్టాంపింగ్ తీసుకొస్తే సహజంగానే అబ్జెక్షన్ రైజ్ చేస్తాడు. ఆయనకి ఇష్టం ఉండదు. నేను మళ్ళీ అని చెప్తున్నా కదా, రోజు గోడలకు కన్నాలు వేయాలని కూడా చూసేవాడికి పటిష్టమైన కోటగోడలాగా ఉంటే ఇష్టం ఉండదు. నేను ఒప్పుకొని అంటాడు. ఈయన అదే చేస్తున్నాడు. కబ్జాలకు అలవాటు పడినాడు. తన 14-19 అనే ఎగ్జాంపుల్స్తో సహా చెప్తున్నా 1000 ఎకరాలు డిస్ప్యూట్లకు తోసినాడు. మీరు కావాలంటే మీడియా వాళ్ళు తీర్చండి. అప్పుడువి ఆ రోజుల్లో రైజ్ అయినవి మీరే వేశారు. స్టోరీస్ మీడియాలో వచ్చాయి. ఈ వెబ్లాండ్ అనే దీన్ని వాడుకొని అడ్డంగా పేర్లు మార్పించి ట్రాన్సాక్షన్స్ జరిపి సిఆర్డీఏలో అడ్డంగా డీమ్డ్ మ్యూటేషన్ అని 1000 ఎకరాలు అక్కడ కూడా పేర్లు మార్చుకొని దానికి బదులుగా మన ప్లాట్లు స్థలాలు తీసుకొని విలువైన ప్లాట్లు ఇచ్చేసిన వాళ్ళు వీళ్ళని దొంగలుగాక ఏమనాలా? వాళ్ళకు నిజంగానే ఇష్టం ఉండదు. ఇది ఇష్టం ఉండదు. మాకు ఇది మేము ఒప్పుకోమంటున్నారు. దానికి ఈ పేరు చెప్తున్నారు. రైతులకంతా ఇబ్బంది అంట. నాకు తెలియక అడుగుతా. ఈరోజు అధికారులు కాక ఎవరున్నారు ఇప్పుడు ఉండే దాంట్లో సిస్టంలో? ఈరోజు రిజిస్ట్రేషన్ అధికారులు కాక వీళ్ళు కాక వేరే వ్యవస్థ ఏమన్నా ఉందా? వీళ్ళందరూ అధికారులు కాదా? ఈరోజు ఇన్ని రోజులు ఏది దాంట్లో అంటారు, ఇది కోర్టులో ఒకసారి తీర్పు వచ్చిన 15 రోజుల్లో ఇన్ఫర్మేషన్ ఇవ్వకపోతే కుదరదంట. అట్లా కోర్టుకు లిటిగేషన్ కోసం పోయినోడు వాడికి ఎందుకు సంవత్సరాల తరబడి దాచిపెట్టుకుంటాడు? తీర్పు తనకు అనుకూలంగా వస్తే ఇమీడియట్ ఇన్ఫార్మ్ చేయడా? అయినా డెడ్ లైన్ లేకుండా ఎల్లకాలం ఉంటే ఈలోగా ఇక్కడ ఎవరు నమ్మేసుకోరు, ఎవరికోరు. రెండోది, దానికంటే ముఖ్యంగా టైటిల్ రిజిస్టర్ ఏదైతే ఉందో దాంతోపాటు 3 రిజిస్టర్లు, డిస్ప్యూట్లకు సంబంధించి ఓ రిజిస్టర్ ఉంటుంది, ఆ ఫ్యూచర్లో రాబోయే దాంట్లో అలాగే ఇతర వివరాలకు సంబంధించింది ఒకటి ఉంది. అంటే ప్రతి ల్యాండ్ ఇప్పుడు సమగ్ర సర్వే జరిగేటప్పుడు కేవలం రిజాల్వ్ అయిన ల్యాండ్కు సంబంధించే విత్ కోఆర్డినేట్స్ చాలా ఇంతకుముందు ఎకరాకు 5 సెంట్లు తేడా వచ్చేది, నార్మల్గా యాక్సెప్టెన్స్ ఉండేది. ఇప్పుడు వచ్చిన దాంట్లో కోఆర్డినేట్స్ క్లియర్గా ఉంటాయి కాబట్టి జియో కోఆర్డినేట్స్ అంటే లాంగిట్యూడ్ లాటిట్యూడ్ వీటిని పర్ఫెక్ట్ చేస్తారు కాబట్టి బహుశా సెంటీమీటర్లోనూ ఇక్కడికి వచ్చేస్తుంది మార్జిన్ ఆఫ్ ఎర్రర్. ఇది చేసి అది చేయడానికి ముందు కూడా రైతుకు 3 నోటీసులు ఇచ్చి వచ్చిన తర్వాత అందరి ముందు దాన్ని కొలిచి ల్యాండ్ నీ ల్యాండ్ ఇంత ఉంది అని చూసి దాన్ని చేసి అంతా యాక్సెప్టెన్స్ తీసినాక తయారయ్యే రికార్డు ఇది. ఒక్కసారి తయారయ్యాక 2 ఇయర్స్లో కాదు ఏదైనా డిస్ప్యూట్ రైజ్ కావచ్చు, చేసుకొని పోవచ్చు. ఆ తర్వాత కావాలంటే 2 ఇయర్స్ తర్వాత హైకోర్టుకు పోవాల్సి ఉంటుంది. అప్పుడు కంక్లూజివ్ టైటిల్ ఇస్తారు. టైటిల్ ఇచ్చే టైంకు గవర్నమెంట్ పూర్తి దాని గ్యారంటీ ఇస్తుంది. ఇప్పుడు గ్యారంటీ లేదు. ఇప్పుడు గవర్నమెంట్ ఇప్పుడు ఏం చేస్తుంది, అధికారులు మా దగ్గర ఉన్న రికార్డులో ఇది ఉందంటారు తప్ప అంతకుమించి అయితే వాళ్ళు చెప్పడానికి ఏం లేదు. ఇది నీదే అని ఎవరూ చెప్పరు. మళ్ళీ కోర్టు నుంచి రావాల్సిందే. వీళ్ళ నుంచి పోతే మళ్ళీ 3 కోర్టుకు పోవచ్చు. ఈ డిస్ప్యూట్స్ అన్నికి తెరదించేది చిత్రం ఏంటంటే ఈ కబ్జాలకు, అక్రమాలకు, అన్యాయాలకు, ఈ డిస్ప్యూట్స్కు వీటికి తెరదించే ప్రయత్నాన్ని నువ్వు ఎలాగో హర్షించవు, నువ్వు చెయ్యవు. దానిలకు నీ విషపూరితమైన ఆలోచనలతో నీకున్న ఈ పచ్చ మీడియా బలంతో లేకుంటే నీకున్న విపరీతమైన ప్రచారం చేయగలిగిన అలాంటి శక్తులు ఏవైతే ఉన్నాయో వాళ్ళందరి అండతో దీన్నే గ్రాబింగ్ అంటావు. ల్యాండ్ ప్రొటెక్టింగ్ దాన్ని ల్యాండ్ గ్రాబింగ్ అంటావు. ఇప్పుడున్నది ల్యాండ్ గ్రాబింగ్కు అవకాశం ఉండేది. దాన్ని ఫుల్లెస్ట్ లెవెల్కు ఉపయోగించుకుంది చంద్రబాబు, ఆయన దందా, ఆయన ముఠా సభ్యులు వాళ్ళు.